స్టార్టింగ్ అన్న క్యాబ్ డ్రైవ్ చేస్తుండే అప్పుడు తీసుకున్నాను మ్యారీ. అర్థమైందా? ఈ ఫేమ్ కోసం అంటే రాపిడ్ లెక్క వాడుకున్నావు. నా పెళ్ళికి ఈమె కొత్త బట్టలు ఇప్పించిన. నాకు కొత్త బట్టలు కూడా లేవు, పాత బట్టల మీద నేను పెళ్లి చేసుకున్నా. ప్రతి ఒక్కరు అరే ముస్లింలా కన్వర్ట్ అయిపోతారు, వీళ్ళు ఇట్లా అయిపోతారు, కానీ నేను ఏ రోజు ఈమెకి దేని గురించి నేను ఆపలేదు. నేను మస్తు కష్టపడ్డా గైస్, నేను కష్టపడ్డట్టు కష్టపడలే. ఎందుకంటే రోడ్ల మీద ఇగో నేను వాడు మస్తు తిరిగినాం. అవతారం ఎట్లుంది, రోడ్ల మీద బట్టలు ఇప్పి తిరిగిన, పోలీసుల దెబ్బలు తిన్నా, ఎన్నో గుట్లాటలు. నేను నిజంగా అంటున్నా, లోకంతో కొట్లాడినా. నేను సింగిల్గా స్టిల్ ఇప్పుడు కూడా నేను ఒక్కనే కొట్లాడతా, ఏది ఏమున్నా. నేను పైసలు దాచి పెట్టుకోలే. ఒక కంటెంట్ ఇవ్వాలా, మీ అందరికి ఎంటర్టైన్మెంట్ చేయాలా, జనాలకు పంచాలా, నాకు ఒకటే ఉంటుంది. మీరు ఆన్ కెమెరా, నేను ఆఫ్ కెమెరా దునియా చేస్తాను. ఎమోషనల్ అని కాదు, నాతో ఎవరు మాట్లాడడం మానేసినారు అనమాట రిలేషన్స్ లో. కానీ ఇప్పుడు అన్నతో ఫోటో దిగుతా అని రాకి రిటర్న్ కాల్ చేస్తున్నారు. అట్లా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా. చేసుకొని నేను 7 సంవత్సరాలు. లవ్ యూ బేబీ, లవ్ యూ. థ్యాంక్ యూ. బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ. వీళ్ళిద్దరు కలగంటుంటాము, కలిసే కలవడతాము. వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ ఫ్యామిలీ. ఇవాళ మీ అందరికి తెలిసిందే, అక్కది ఇమ్రాన్ అయితే హ్యాపీ యానివర్సరీ అక్క. అక్క అయితే ఇప్పుడు ప్లాన్ చేసింది ఏంటంటే, ఇమ్రాన్ ఒక మంచి సర్ప్రైజ్. ఇట్లాంటి సర్ప్రైజ్ ఎప్పుడు చూడలేడు ఆయన. నాకు కూడా మస్తు అనిపిస్తుంది ఈ సర్ప్రైజ్ చూస్తే. ఇట్లాంటివన్నీ ఏమి ఇష్టం ఉండదు, కానీ నా ఇష్టం కోసం చేస్తున్నా. హ్యాపీగా ఫీల్ అవుతాడేమో అని. అంటే యానివర్సరీ అంటే ఇందాక తినాలా? అరే చెప్పాక, అయ్యో చెప్పని చచ్చిపోతున్నావు. దగ్గర మీకు మంచి మంచి ఫోటోలు అయితే చూపిస్తా అన్నయ్య. ఈ ఫోటో చూస్తే దీన్ని ఎప్పుడు తీరు చెప్పాక, ఏ సిచ్యువేషన్ లో ఇది నాకు అర్థమవుతారా? డిన్నర్ కి ఇంకోటి చూపిస్తా. ఇలా లిప్స్టిక్ చూస్తే మోడల్ కనిపిస్తుంది. ఇంకో అలా ఈ ఫోటో దండల ఫోటో అసలు మెయిన్ ఫోటో. ప్యార్ మాత్రం కర్లో జీ మే భీ నీతో ఇష్క్ చేస్తీ హూ. ఈ పెళ్లి ఫోటో చూసి అయితే నాకు అసలు మెంటల్ ఎక్కిపోయింది, ఫిర్స్ వచ్చింది. సరే మ్యారేజ్ కాబట్టి సరే రిలీజియన్ మ్యారేజ్ కాబట్టి అయితే అందుకు ఇట్లా చేసుకున్నాం. ఏమైంది? మీకు అందరికి తెలియదు ఏంటంటే, అన్న ఈ ఫోటో చూసినట్టు ఆగం దూరం వెళ్ళిపోతాడు. సార్ ఒకసారి జూమ్ చేయండి. లిప్స్టిక్ ఎక్కైనట్లు అరే చూపి. ఇది ఎప్పుడు మ్యాగీ తెచ్చినప్పుడు మీరు బాబమ్మ మెమోరీస్ కాదు, లిప్స్టిక్ ఎక్కుంది. అన్న వచ్చినాక సర్ప్రైజ్ అవుతాడా లేకపోతే ఏమైతాడో, బుగ్గలు ఈగలు అన్ని ఉన్నాయి. ఇదైతే ఇది పక్కా డైరెక్ట్ చెప్తా. సో అక్క అయితే మంచిగా ప్లాన్ అయితే చేసింది. అలా అన్న ఇవాళకి 7 సంవత్సరాలు పాపం. అన్న పాపం జీవితంలో లాస్ అయిపోయినా, పెళ్లి చేసుకున్నాకనే లాస్ అయిపోయినట్టు అన్న. అక్క అన్న లక్కు లేదు, అన్న పైకి
నా లెగ్ వల్ల కూడా ఐరన్ లెగ్ పెట్టే అట్లా ఎందుకు అనుకుంటావు అక్క? అన్న కష్టపడ్డందుకు అరే. అనుకోవచ్చు కదా. చెప్తున్నా రెండు అంటున్నా నేను నువ్వు ప్రపోజ్ చేసినావా అన్న ప్రపోజ్ చేసినా సరే ఇంకొకటి నేను ఫేమ్ న్యూస్ పైసా యూస్ ఏం చేసుకోవాలి అన్న వాళ్ళు లేదో కూడా నాకు తెలియదు అసలు డైరెక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళు నన్ను పట్టుకొని వచ్చింది వాళ్ళ ఇంటికి అంటే నువ్వేం చెప్తున్నావు అంటే నువ్వు వచ్చిన తర్వాత అన్నకు లక్ వచ్చింది ఫేమ్ అయింది అన్నయ్య అంటున్నావు కదా అంతేగా స్టార్టింగ్ అన్న క్యాబ్ డ్రైవ్ చేస్తుండే అప్పుడు తీసుకున్నాను మ్యారీ అర్థమైందా ఈ ఫేమ్ కోసం అంటే రాబడి లెక్క వాడుకున్నావు. రాధిక 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 మన స్పందన కూడా అంతే అనుకుంటున్నాను తెలుసా మళ్ళా అన్నని ఆయన షాక్ అవుతాడు జరా అంబులెన్స్ పిలిపించి పెట్టరు ముందే అంటే దీనికి కాదు అక్కడి చూసి ఎప్పుడో పడిపోయింది నాకు అన్న ప్రతిసారి ఇగో ఈ జోగి చెప్తుంటాడు అక్క అన్న వడక ముందుకు పాపం అన్న పడక ముందు కాదు ఇంట్లో కప్పుకోలే అంటే ఇంట్లో తెలిసిపోయింది నన్ను ఫుల్ కొట్టేసింది అనమాట అన్న మమ్మీ అందరు కొట్టేసేటప్పుడు ట్రైన్ ముంగట బయటకు వచ్చేసిన ఇంట్లోంచి వచ్చేసాను అయితే ఇప్పుడు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటా చచ్చిపోవాలన్నట్టు వెళ్ళిపోయాను వచ్చిన లాక్డౌన్ అంటే ట్రైన్ కూడా పోతుంది ప్లాట్ఫామ్ కుర్చీలు ఉంటాయి కూడా ఆడ కానీ ఏదేమన్నా కానీ ట్రైన్ ఎత్తుకురికి ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న పెళ్లి చేసుకున్నది మంచిగా ఉందా ఎట్లా అనిపిస్తుంది అసలు నీకు అంటే మంచిగా అంటే ఫీల్ అవుతున్నా ఇంకా 2-3 డైలాగ్ నేర్చుకున్నావు ఇట్లా మా రిలేటివ్స్ అందరూ అంటే ఇట్లా ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఎక్కి చేయడము ఇట్లా చేస్తారు కదా ఏది ఇన్స్టాగ్రామ్ లేదు ఇది కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, emotional కూడా copy చేశాం. చెప్పు చెప్పు అక్క ఫుల్ ఎమోషనల్ అవుతుంది ఎందుకో తెలియదు ఎమోషనల్ ఎందుకు అక్క అది చెప్పక్క. ఎమోషనల్ అని కాదు నాతో ఎవరు మాట్లాడడం మానేసినారు అనమాట రిలేషన్స్ లో కానీ ఇప్పుడు అన్నతో ఫోటో దిగుతా అని రాకి రిటర్న్ కాల్ చేస్తున్నారు అట్లా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా సూపర్ సూపర్. ఇగో ఇది మన హ్యాపీ సిచ్యువేషన్ కాబట్టి మనం ఏడిస్తే మాకు కూడా బాగా అనిపిస్తుంది కాబట్టి ఏదో మేము ఏం చేసినా కూడా అక్క సంతోషంగా తుప్పులని పడుతున్నావా అక్క సాధన చేస్తాడు ఇప్పుడు మొత్తానికి ఏంటంటే నాకు ఒకటొక బాధ ఇదంతా చెప్పినందుకు కాదు ఏడ్చినందుకు అక్క మేకప్ అయింది అక్క ఫోన్ చేయక్క లేపుతలేడేది ఇప్పుడు కూడా ఇదే ప్రేమతో పిలవాలి ఇప్పుడు. ఇప్పుడు మంచిగా పిలవాలి మొత్తం ఏడ్చుడు ఏడ్చుడు కథ పెట్టొద్దు ఇక హలో కన్నా నాన్న ఎడుగు అలా నాన్న రాగల ధనం అంటే 15 minutes later. అన్నకైతే ఫోన్ చేసేసిన అన్న అయితే వచ్చేసి ఇటు రారు అందరు రారు కొంతమంది అక్క నువ్వు ఎన్నో తీసుకో అరే వస్తుండ్రా బేట వచ్చేసాడు మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనుమతి అక్క కళ్ళు మూసాయి కళ్ళు మూసాయి ఎందుకు రా భయ్, ఏం చేస్తారు చేతులు అడిగినా వారా ఏడా రే, కింద చెప్పు హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ డే వెంటారా నీకు దెబ్బలు తగులుతాయి. నీకు చాలా జాగ్రత్త అక్క కనుక ముందుకెందుకు ఏం చేస్తావు? కనిపించేసేది రా భయ్. కొంచెం ఆగురు కొంచెం ఆగు. ఆ, అరే పట్టుకో జల్లి అరే అన్న లేదు మీ అన్న బుగ్గల పెట్టు బుగ్గల పెట్టు అనుకుంటుండే Oh my god, daddy, just don't be my bad. గైస్ యానివర్సరీ అనమాట. సో బర్త్డేనే వేసుకొని యానివర్సరీ ఏడా వేసా. అండ్ ఇంకోటి వచ్చేసి మా ఇద్దరికి మాటలు లేవు. ఎప్పటికి వెళ్ళంటే 2 వీక్స్ అవుతుంది.
2 వారాల మాట్లాడలే అని చెప్పి అదే మోకాల మన జిగురు కూడా అన్నను వటాయించేసింది. ఉయ్యాలు ఊగింది, ఏమేమో చేసింది. మా భార్య లోటు తీయలే అంటే అంటే టైం కి అన్నం, టైం కి ఫుడ్ అన్ని నాకు జిగురు టైం అన్ని నడుస్తుంది. గుర్తురాని ఫీవర్ ఉండే అక్క నువ్వు దగ్గర నుండి చూసుకోవా? ఇది ఓరేమని అనుకోని నాకు ఫుల్ జ్వరం ఉంటే వీళ్ళేమో మందాకుండా బయట ఎంజాయ్ చేస్తుంటే జిగురు ఒక ఆయమనే చూసుకుంది నాకు. నేను చూసుకోలే స్వెటర్ అవన్నీ తెచ్చి నువ్వు ఎక్కువ చూసుకోలే, ఇట్లా పడేసింది అంతే. జిగురు రాత్రి అంతా నా గురించి పాపం మండుకోకుండా ఉంది. భార్య లేదు, నువ్వు లోటు తెచ్చింది. కోసమైనా అంటారు ఈ మెంటల్ వాళ్ళకి ఇదే నువ్వెందుకు ఏడుస్తున్నావు? సో గైస్ సేమ్ ఇట్లనే హర్ష నాకు చూసుకుంటూ ఒక టైంలో హర్ష ఆ టైంలో నాకు అది చేయకపోతే నేను చచ్చిపోతుండే. గంగు వల్ల అయితే నాకు లివర్ అన్ని ఖరాబ్ అవుతుండే. హ్యాపీ వాలెంటైన్స్ డే, హ్యాపీ యానివర్సరీ. మీరిద్దరు మధ్య ఇట్లుంటది అనమాట. గంగు పాయింట్ కోసం అవన్నీ వేయాల్సిన అవసరం లేదు గంగు. మంట వచ్చిందా? దుంకుతున్నావు అసలు అన్నకేమైనా అయితే భయం ఉంది అక్కడ. అంత ఖుషి అయితే చూడు. మీరు చూసి కదా నా యానివర్సరీ రోజు నా మర్డర్ చేద్దామని ప్లాన్ లో ఉండే. నాకైతే ఒక క్షణం గుండె అయిపోయింది. దీంట్లో మాత్రం ఎందుకున్నావే గుండె అయిపోయింది. ఏమైనా డాన్స్ చేస్తుంది మంచిగా. ఆమెమో మాట్లాడుతుంది మా అక్క. నేనేం డాన్స్ చేయాలి, ఆ ముఖంలో భయం చూసి నవ్వొచ్చింది అనమాట. నాకు కూడా అట్లనే భయపడితే బాగుంటది. గైస్ ఈ యానివర్సరీకి ఆల్రెడీ 6 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకునే కాడికైనా ఏడుపు తప్ప ఏముందా నా లైఫ్? ఏం మిగిలిందన్నా నీకు? అలా అదేంటి అలా ఫ్రెండ్స్ సో గైస్ చూస్తున్నా కదా సరే మీరు వచ్చారు ఇటు వచ్చారు. నా ఫోటోలు ఉన్నాయి చిన్నప్పుడు. ఇస్తూనే ఉన్నారు కేక్. సో గైస్ ఇగో ఫోటోలు చూడండి. సో గైస్ ఈడ మీకు నా మనసు ఎంత మంచిదో మీకు చూపిస్తా. నాకు పెళ్లికి నేను కొత్త బట్టలు కూడా వేసుకోలే. అరే సీరియస్ రావు. సో గైస్ నా సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉండే మీరు ఈడ మీ అందరికి చూపిస్తా. నా పెళ్ళికి మేము కొత్త బట్టలు ఇప్పించిన. నాకు కొత్త బట్టలు కూడా లేవు, పాత బట్టల మీద నేను పెళ్లి చేసుకున్నా. చాలా నాకు ఆ సిచ్యువేషన్ అంటే నేను అనుకున్నా, నిజంగా అంటున్నా, పైసలు లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. మనం ఫ్యామిలీ పెంచాలని చెప్పి చేసుకుంటాం కానీ దీనివల్ల చాలా అదైపోతాం. ఆ కష్టం అనేది చాలా డేంజర్ ఉంటుంది అనమాట. సో ఇది నాది. పైసలు లేవు, ఏం లేవు. క్యాబ్ పోతుండే, క్యాబ్ నుంచి వస్తుండే, ఆ పైసలతో నేను అది చేస్తుండే. ఈమెకి ఏం తక్కువ కావద్దని చెప్పి ఈమెకి డ్రెస్ ఇప్పించిన. నేనేమో పాత బట్టలతో ఉన్నా. ఈ జర్నీ నేను చాలా నాకు అప్పుడు ఆ టైంలో పైసలు ఉండకపోతుండే, ఏం ఉండకపోతుండే. అసలు నా లైఫ్ ఏంది, నేనేంది అని అనుకున్నా. అరే అయిపోయిందిరా అబ్బాయి, ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. దీంట్లో ఏంటంటే నేను ఏదైతే చెయ్యొద్దు అనుకున్నానో అదే నా లైఫ్ జర్నీలో అయిందనమాట. సో ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఉంటారు కదా, సో ఎప్పుడు నేను చూడొద్దు అనుకున్నా. బట్ ఈమె మెసేజ్ చేసింది. ఆ మెసేజ్కి నాకు తెలియదు వీళ్ళని చెప్పి నాకు తెలియదు. సో అంటే ఇప్పుడు నేను ఒకసారి చెప్పుకొని నాకు ఒక ఛాన్స్ ఉంది అంతే. నేను అందరికీ చెప్పుకోవాలా. సో వీళ్ళ ఫ్యామిలీ అయినా వీళ్ళ చుట్టాలైనా
నేను ఎప్పుడు ఇది అనుకోలేదు. ఏంటంటే ఇట్లా నేను ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుంటా అది చేసుకుంటా అని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఆ సిచ్యువేషన్ నాకు ఎట్లయిందంటే ఈమె నాకు చెప్పలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె, మా బొమ్మడి పేరు తను, సో వాళ్ళ అక్క ఈమె. సో ఈమె నాకు చెప్పలేదు అనమాట. సో పిచ్చిగా ప్రేమించేసరికి వీళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. దాని తర్వాత అప్పుడు నాకు తెలిసింది కజన్. సో నేను ఏదైతే అనుకున్నానో చెయ్యొద్దు అని, అదే నాకు మెట్టు అదే వచ్చింది. సో లాస్ట్కి ఈమె కొట్టిన తర్వాత ఇంట్లో సిచ్యువేషన్ అయ్యేసరికి నేను ఈమెకి మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ మెయిన్ అంటే నాకు ఎట్లా అయిపోయిందంటే ఇంటర్ క్యాష్ మ్యారేజ్ అనగానే ప్రతి ఒక్కరు అరే ముస్లింలా కన్వర్ట్ అయిపోతారు, వీళ్ళు ఇట్లా అయిపోతారు. కానీ నేను ఏ రోజు ఈమెకి దేని గురించి నేను ఆపలేదు. ఇది ఉన్నప్పుడు మస్తు సఫర్ అయినా నేను. నాకు ఆ టైం ఎట్లా అంటే నా ఇంకా ఇవ్వలేరు, నేను ఒక్కనే ఉండే. ఆ టైంలో కూడా నేను అరే ఇది కావద్దు అని నేను మస్తు కష్టపడ్డా గైస్. నేను కష్టపడ్డట్టు కూడా కష్టపడలే. ఎందుకంటే రోడ్ల మీద ఇగో నేను వాడు మస్తు తిరిగినాం. ఒక్కొక్క దాని గురించి ఎన్నో ఆపదలు వచ్చినాయి నా లైఫ్కి, మస్తు ఆపదలు అన్నీ. ఒక్కొక్కడు ఏంటంటే ఎదగంగానే ఒకడు ఎదుగుతుండు అంటే ఒకడు తొక్కుదామని రెడీ ఉండే. నేను నిజంగా అంటున్నా, లోకంతో కొట్లాడినా నేను సింగిల్గా స్టిల్ ఇప్పుడు కూడా నేను ఒక్కనే కొట్లాడతా ఏది ఏమున్నా. నేను ఏ రోజు నా కొట్లాట అయితే 10 మందికి పిలిచి 5 మందికి ఉంటే బతుకుతా, లేదంటే చంపుతా. నా ఉన్న ఇవే 2 కాన్సెప్ట్లు. నేను స్టిల్ చిన్నప్పటి నుంచి నేను ఒకటే అనుకొని ఉన్నా, ఏంటంటే ఏది ఉన్నా సోలోగా. నేను ఎప్పుడు నేను తలుచుకుంటే నేను పాతలో చాలా చాలా అంటే చాలా చేసినా నేను. కానీ ఇప్పుడు నేను ఈ మంచి స్టెప్ తీసుకున్నప్పుడు నాకు చాలా ఆపదలు వచ్చినాయి. నిజంగా అంటున్నా, ప్రతి ఒక్కరికి అదే అవుతుంది. మంచి చేసే టైంకే అరే మనం సెట్ అవుతున్నాం, ఆ టైంకి అన్ని ఆపదలు, మెంటల్ ఆపదలు. ఆ టైంలో నేను మస్తు సఫర్ అయినా. నేను ఒక్కనే మస్తు కష్టపడ్డా కాదు. ఎన్నో అసలు నా బట్టలు చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎట్లున్నా, నా అవతారం ఎట్లుంది. రోడ్ల మీద బట్టలు ఇప్పి తిరిగిన, పోలీసుల దెబ్బలు తిన్నా, ఎన్నో గుట్లాటలు. ఇవాళ ఈ పొజిషన్కి ఉన్న మెయిన్ కారణం మీరందరూ, నా కష్టం మీరు అందరు ఇష్టపడ్డరు. అదొక్క దానివల్ల ఇవాళ మేము హ్యాపీగా ఉన్నాం. మాతో పాటు ఇగో ఇంతమంది ఫ్యామిలీలు హ్యాపీగా ఉంది. నిజంగా అంటున్నా, ఈ నేను 3-4 ఇయర్స్ నేను మర్చిపోలేను. నా మంచితనానికి నేను చేసిన హెల్పింగ్కి స్టిల్ ఇప్పుడు దాకా ఎంతోమంది యూట్యూబ్ వాళ్ళు డౌన్ అయిపోయారు. స్టిల్ ఇప్పుడు కూడా ఈ పొజిషన్ ఉన్నామంటే కారణం ఆ మంచితనం అందరికీ చేశారు. నా గుణం ఏంటంటే చిన్న మా అమ్మ నేర్పించింది. అది ఏది ఉన్నా 4 రూపాయలు. అరే నేను 7,000 నా శాలరీ ఉండే. 7,000 నేను చేసినప్పుడు టీటీడీసీలో 7,000 ఉండే. ఆడికి వెళ్ళి స్టార్ట్ అయినా. స్టిల్ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మీకు శాలరీ ఏం చెప్పలే. నాకు లేలే అంటే 5 to 10 lakhs లోపల వస్తాయి ప్రతి మంత్. నేను ఎప్పుడు చెప్పలే. అందరి శాలరీలు కూడా మీ అందరికీ రివీల్ చేస్తా. ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చిన. ఎంత కష్టం ఉన్నా ఒక స్టెప్ ముందే వేసిన. నేను పైసలు దాచిపెట్టుకోలే. ఒక కంటెంట్ ఇవ్వాలా, మీ అందరికి ఎంటర్టైన్మెంట్ చేయాలా, జనాలకు పంచాలా. నాకు ఒకటే ఉంటుంది, మీరు ఆన్ కెమెరా, నేను ఆఫ్ కెమెరా దునియా చేస్తాను. మీరు నమ్ముతారో నమ్మరు. ఎందుకంటే నాకు ఏంటంటే అందరు హ్యాపీనెస్, అందరి ముఖంలో నాకు ఆనందం చూడాలని మస్తు కోరిక ఉంటుంది. ఎందుకంటే ఆ ట్యాంక్స్ ఇటుకెళ్ళి వస్తుంది, ఈయనే తాకుతుంది. ఆ కిక్కు గురించి పిచ్చోన్ అవుతాను నేను. ఎందుకంటే ముందట ముఖంలో స్మైల్ ఉండాలని పిచ్చోన్ అవుతాను. అరే వాడు హ్యాపీగా ఉంటే సార్. మనకు ఓవర్ ఎంత మోసం చేసినా ఏం చేసినా నేను లైట్ తీసుకుంటాను. పోనీలే మనోళ్ళు తోడు ఉండాలా. అరే పోనీ రాబోయ్, వాళ్ళు ఎవరి పేరు చెప్పుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ మనుషులకు తెలుసు మనం ఏం చేసినాం వాళ్ళకి. అట్లా అనుకొని నేను ఎప్పుడు లైట్ తీసుకొని ఉంటా. సో నిజంగా అంటున్నా. అండ్ ఈమె కూడా నా లైఫ్లో వచ్చినందుకు ఒక మంచి స్టెప్ అయింది. మీ అందరికి ఒకటే చెప్తున్నా, అందరు హ్యాపీగా ఉండరు, కొంచెం అర్థం చేసుకోరి. ఎక్కువ లవ్ మ్యారేజ్లో ఏంటంటే కొట్లాటలు ఎక్కువ సగం ఉంటాయి అన్నమాట. సో మీరు కొట్లాడుకోవద్దు అంటే ఇద్దరి మధ్యలో ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉండాలా. ఈ అనుమానం జీవితం అంతా ఉన్నారనుకో ఏ మొగుడు బాగుపడాడు. అసలు ఈ పెళ్ళిళ్ళు ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరు నమ్ముతారో నమ్మరో,
పోనీ ఎందుకు ఇవన్నీ చెప్తే కేక్ కట్ చేసి ఒక్కసారి నాకు ఇది చూస్తుంటే నాకు ఇట్లా బాధ అనిపిస్తుంది. ఎట్లున్నా చూడండి, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్లో ఉన్నా. ఈ వీడియో నువ్వు చూడాలా? నేను కూడా అందరిని వదిలి నేను నమ్మి వచ్చినప్పుడు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. నమ్మి వచ్చిర్రు అర్థం చేసుకోవాలంటే దీనికి ఎగ్జాంపుల్ నేను ఇస్తా. నమ్మి వచ్చిర్రు అర్థం చేసుకోవాలంటే అర్థం అనేది ప్రతి దాంట్లో ఇగో ఇప్పుడు మొగుడు సంపాదిస్తున్నాడు అనుకో భార్య తగ్గాల, భార్య సంపాదిస్తుంటే మొగుడు తగ్గుతాడు. అట్లా ఉండదు. ఎందుకు ఉండదు? అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఈ లైఫ్ అనేది ఒకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటానే పోతే అర్థమవుతుంది. ఇప్పుడు కష్టపడుతున్న దేని గురించి ఎవరి గురించి నాకేమన్నా ఇంకా భార్య పిల్లలు ఏమైనా ఉన్నారా బయట? తగ్గాలంటే బానిసనే అనుకుంటారు. సంపాదించిన తగ్గాల అంటే ఇప్పుడు మీరు తగ్గాల, తర్వాత ముసలోనైనా తర్వాత మేమే కదా తగ్గాల్సింది. కొంచెం లేపాలన్నా కూర్చోబెట్టాలన్నా మీరే కదా. బండి పైన తిప్పమన్నారు, తిప్పిన టైం ఇమ్మన్నారు. ఇనో నేను చెప్తా, టైం ఇమ్మన్నారు, టైం ఇచ్చిన. సీఎం పిఎం అంటే ఇప్పుడు సంపాదించే టైంకి సరే సీఎం పిఎం కూడా ఖాళీ ఉంటారు. ఎందుకంటే ఆయన పక్కన 10 మంది ఉంటారు. నా పక్కన 10 మంది ఉండి ఒక పనికి రారు. నేను ఒక్కనే తిరగాలని చెప్పురా. ఎవరేం పని చేస్తారు చెప్పు. మీరు ఫ్యామిలీతో ఉంటారా? నేను అన్నతోనే ఉన్నా ఫ్యామిలీ. ఇప్పుడు నాకు నా పరిస్థితి చాలా దారుణం. ఉన్న అంత పెట్టుబడి రోడ్డు పైన ఉంది. ఇప్పుడు నేను ఇది చేస్తేనే నెక్స్ట్ స్టెప్, నాబోయే స్టెప్పులు మంచిగా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసే లోపల ఇంకోటి ఉందా షేరింగ్ లా అని చూస్తుంది. ఏమో పక్కగా ఉంటుంది. జీవితంలో ఇగో నా చేయి పట్టుకుంటావేదన్నా నువ్వు కూడా అన్నట్టు బావన పట్టుకొని. బావనే కానీ అక్క ముందు అట్లా అనొద్దు. అయిపోయింది అది. అరే పాట పాడు. హ్యాపీ యానివర్సరీ. నేను నిజంగా అంటున్నా, నా జీవితంలో ఓవన్కి భయం పడలే కానీ వీళ్ళు మాత్రం డేంజర్ భయం పడతా అనమాట. ఇటు చాలా డేంజర్ ఆడు. ఇటు నాకు ఆగం చేస్తాడు. పట్టించుకోండి పాపము అక్కనైతే ముట్టుకుంటూ ఎప్పుడెప్పుడు పెట్టాలన్నట్లు వెనక మళ్ళీ చూస్తుంది అప్పటి నుంచి. నిజంగా చాలా అదిరింది. ఎందుకంటే నేను అనుకోలేదు ఇట్లా అవుతుందని. అటు అటు అరే పిల్లలని ఎత్తుకోరు, పిల్లలని ఎత్తుకోరు. దగ్గర జరుగుకోతా ఏమైంది వస్తాను. సర్ప్రైజ్ అదిరింది. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇట్లా నిజంగా ఇట్లా చేయడం. సో నిజంగా చాలా స్పెషల్ అనిపించింది నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇట్లా చేయడం. థ్యాంక్ యూ సో మచ్. ముందట ఒక చెప్పు ఉంది, ఒక చెప్పు లేదా? ఇది అసలు ఈ యానివర్సరీ ఇవన్నీ ఓవర్ తీసిరువా? ఏడ్చి గెలుస్తాడు ఆయన అంటాడు. देखो लाल बुड्ढा प्लेन जा रहा देखो. నాన్నకు ప్రేమతో इन पिक्चर చేయాలంటే 2 నిమిషాలు చాలు. అగో कैसे जा रहा ए देखो ऊपर 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 यो बेटा इधर नीचे
టు బి ఫ్రాంక్ గా నేను చెప్తున్నా, ఇగో ఉందా లేదా ఇగో క్లియర్ గా ఓవర్ ఓన్ ప్రపోజ్ చేసిరు వాళ్ళు, మళ్ళీ ప్రపోజ్ చేయాలి, అందరూ చూడాలని మేమైతే అనుకుంటున్నాం. రైట్ చెయ్యి జల్లి. సో గైస్ నేను ఇట్లా పోజులు కొడుతుంటా అన్నమాట. It's a crazy, 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 crazy feeling. ఆమెనే ప్రపోజ్ చేసింది నాకు. చేసిందంటే తర్వాత నువ్వు ఓకే అనలే అది మళ్ళా ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఓకే అంటే చెప్తాడు. చెత్త కొడిలా చెత్త ఎంత అందామో నువ్వు నాకు అందమని చెప్పు. ఏ మంచిగా నాది ఇంత మంచిగా రైట్ ఉంటుంది. రైట్ రైట్ అదే చెప్తుంది. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి జల్లి జల్లి ఇచ్చే జల్లి ఇచ్చే. ఆమె ప్రపోజ్ చేసింది, ఆమె చూడరు ఇట్లా చేస్తే నాకు ఎంత కోపం రావాలి. చెప్పు నేను చేసుకొని నేను 7 సంవత్సరాలు హ్యాపీ 6 years ఆఫ్ 60 years ఇట్లా ఉంది నా సంసారం. హ్యాపీ 6th year ఆఫ్ మ్యారేజ్ యానివర్సరీ. లవ్ యూ బేబీ, లవ్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ చెప్పులను ముక్కింది అక్క. కాలు మొక్కి కాలు గుంజామని చూస్తున్నావు కదా. యాక్చువల్లీ మా దాంట్లో అసలు మొక్కొద్దు కానీ ఇగో మాది మీది అవన్నీ ఏం లేవు, అన్ని ఒకటే అన్నమాట. అవన్నీ జిగురు రా, జిగురు రా, నేను చూపిస్తా. జిగురు అనేది మనుషులకి రావాలి. బావగారు మీకు దండం పెడతాను, మమ్మల్ని చంపొద్దు. జిగురు ఇక్కడ రా అన్న, మంచిగా అన్న ఇక్కడ రా. జరగక్క ఒక్క నిమిషం. అరే ఇక్కడ రా, జల్లిరా. జిగురు నీకు చూసినప్పుడు నుంచి నాకు జిగురు జిగురు అవుతుంది. అన్న డైలాగ్ వచ్చి చెప్పాలా? ఆగాలి. 1 2 3 స్టార్ట్. ఏయ్ క్యాచ్ క్యాచ్. ఆకాశంలో చుక్కను ఉంటే ఎంత అందమో నువ్వు నా పక్కన ఉంటే అంతే అందం. ఐ లవ్ యూ బేబీ సుప్రియా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గివ్ యూ మనకు సెట్ కావు, ఒకటే సెట్ అయితే ఏంటంటే అనుమానం పడకండి పోయి ప్లీజ్, మీకు దండం పెడతా, మొగలకు వదిలేరి. చిన్నప్పటి నుంచి అదేంది ఫ్రీడమ్ ఉండదు, పెద్ద అయిన తర్వాత వీళ్ళతో మాకు ఫ్రీడమ్ ఉండదు. మాకు అసలు ఫ్రీడమ్ అని కాదు, ఓవర్ యాక్టింగ్ చేయకు. నువ్వు నన్ను అర్థం చేసుకొని నేను నిన్ను అర్థం ఇగో ఏదున్నా ఇగో వీడియో వరకే మాట్లాడుతున్నాను. నా మనసు జీవితంలో ఇరిగిపోయింది. నేను లైఫ్ లో ఎప్పుడు అనుకోలే, నేను ఒకటే అనుకున్నా, జిగురుకు నాకు పిల్లలు ఉండాలి. అన్న క్లౌడ్స్ కిందకి వచ్చినాయి, మేఘాలు క్లౌడ్స్ కిందకి వచ్చినాయి, క్లౌడ్స్ కిందకి వచ్చినాయి. కేక్ తినబడే, కేక్ తిని అరే అరే మెయిన్ చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ రండి. వద్దు. సో గైస్ వీళ్ళది ఏంది సర్ప్రైజ్, నిజంగా మదర్ ప్రామిస్ సర్ప్రైజ్ అదర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇప్పుడు ఇట్లా చూసుకోలే, నాకు చాలా స్పెషల్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చిగురు. నన్ను ఏమో చేస్తాడు కానీ. సో నాకు సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు. గోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం వైట్ వాళ్ళ నా సుప్రియ గారు అంటున్నావు, బంగారం అని. నేను ఎప్పుడు ఆమెకు అదే పిలుస్తా. బేబీ అంటావట ఇంట్లో. ఏమన్నాడు బేబీ అని? అంటే నన్ను పిలిచినప్పుడు చూపి బేబీ గీబీ చారనే నేను కొట్ట. నేను ఈమె అని కాదు, నేను ఇంతమందికి పోరిన్లను పట్టించిన ఏదే ఒట్టుగడు ఫోకస్ గోవిందా వీడికి లవ్ పట్టే వీకస్ గోవిందా. బేబీ నాకు ఇవన్నీ లాళ్ళు గీళ్ళు మనకు సెట్ గా ఉన్నాయి. నా మెంటాలిటీ వేరే. బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కాదు. నీకు తెలియదు కదా. ఇమ్రాన్ ఏంది ఇట్లున్నాడు ఏంటంటే ఇంపార్టెన్స్ మనీ ఉంటేనే అన్నీ ఉన్నాయి, మనీ లేకపోతే ఏది లేదు. ఫస్ట్ నేను మనీ ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
మనీ ఉంటేనే అన్ని, దాంతోపాటు ప్రేమ కూడా ఉండాలా. అది ఎట్లా ఉండాలంటే మనతో తోడుండేటోళ్ళ మీద ప్రేమ ఉండాలా. ఇట్లా దొంగల మీద ఉండొద్దు. నిన్ను దొంగ పక్కన పెట్టుకొని చెప్పు. సో గైస్, గంగు నాకు లక్కు తాకిందంటే నా వల్లనే. వీడు టెన్షన్ తెచ్చినంత ఇయాలే ఎలా కొట్టినా, నువ్వు వీడియో ఉంటేనే రారాపోయి అని చెప్పి ఇయాలే కొట్టినా. అయినా మనకు బాధ అనిపోయి మనం దొడుకొని వెళ్ళిపోతాము. ఇంకోటి అక్కద ఐరన్ లెగ్ అయితే మనం మొత్తం ఐరనే. చెప్పానా ఆ లెగ్ గురించి? సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యానా స్పీచ్ అయిపోయినా చెప్పు. సో నాకు కూడా బాధనే ఫ్రెండ్స్. స్కానర్ పెడతా నెక్స్ట్ ఇయర్ నా పెళ్ళి. జర మంచి అమ్మాయి ఉంటే గైస్ రైట్, బాయ్ బాయ్.